ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్ గా సేమ్ బాలేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా బాలేదు, ఓన్లీ ఆయన యాక్టింగ్ తప్ప ఇంకే బాలేదు. సిద్ధు డైలాగ్స్ వరకు ఎలా ఉన్నా, డైలాగ్స్ వరకు ఉన్న డైలాగ్స్ అన్ని కూడా ట్రైలర్ లో పెట్టేశారు. సో కొత్తగా కూడా ఏం డైలాగ్స్ సినిమాలో లేవు, ఓన్లీ తన పర్ఫార్మెన్స్. అది కూడా ఆల్రెడీ మనం టిల్లు స్క్వేర్ లో చూసేసిన యాక్టింగ్ తప్ప కొత్త యాక్టింగ్ కూడా ఏం కాదు. తన యాక్టింగ్ మీద కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, అది తప్ప ఇంకేం లేదు. ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా సినిమా లేదు. అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారో కూడా అర్థం కాదు. ఆ లెవెల్ ఉంది సినిమా. ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఇప్పుడే హిట్ చేయండి, 10 years తర్వాత హిట్ చేయొద్దని ఏదో చెప్పాడు. ఈయన మాత్రం 10 years బ్యాక్ స్టోరీ కూడా ఎవరైనా తీసుకోరు, ఆ లెవెల్లో ఉంది ఆ స్టోరీ కూడా. అసలే బాలేదన్న. సెకండ్ హాఫ్ లో అసలు కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా లేకుండా పోయింది. ఒక రా సినిమా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒక్కరు కూడా లేదు, ఒక 1% కూడా ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకొకటి, తెలుగు వాళ్ళు ఏంటంటే తెలుగు మూవీస్ లో రా అంటే ఒక జోకం చేస్తారు ప్రతి సినిమాలో కూడా, అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. అలా ఏం లేదు, వీళ్ళేదో అలా చేసేసిందంటే కంప్లీట్ గా సీరియస్ గా తీసుకున్నారు. ఇందులో ఏంటంటే కామెడీ యాడ్ చేసి లేదంటే ఇలా తీసుకుందాం అనుకున్నారు, కానీ అది కామెడీ అవ్వలేకపోయింది, ఇటు స్పై అవ్వలేకపోయింది. కంప్లీట్ గా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా వరస్ట్ అనిపించింది అన్న. అసలే పాత్ర ఎలా ఉంది సినిమాకి. ఇంకోటి దరిద్రం ఏంటంటే ఆమె క్యారెక్టర్, అది అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. తన స్లాంగ్ అయినా తన ఇదైనా సరే అసలు యాక్టింగ్ కి స్కోప్ లేదు, ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ స్టోరీ కూడా అవసరం లేదు, తన క్యారెక్టర్ కంప్లీట్ గా సినిమాకి అవసరం లేదు అలాంటి క్యారెక్టర్. సాంగ్స్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ వచ్చిన ప్రతిసారి పడుకోవచ్చు అనమాట, అది ఒకటి పాజిటివ్ సాంగ్స్ లో అయితే. మిగతా ఏమీ బాలేదు, అసలు ఏం బాలేదు. యాక్షన్ ఏదో ట్రై చేశారు కానీ అంత ఎక్కడ చెప్పుకోవడానికి ఏమి లేకుండా పోయింది, అసలు ఏం బాలేదు. ఓవరాల్ కంప్లీట్ గా బిలో యావరేజ్, డిజాస్టర్. కామెడీ అని ట్రై చేశారు కానీ ఫస్ట్ హాఫ్ కామెడీ కొంచెం ట్రై చేశారు కానీ సెకండ్ హాఫ్ అసలు ఏం లేదు. సెకండ్ హాఫ్ జీరో, కంప్లీట్ జీరో. 1.5. సిద్ధు డీజే టిల్లు తర్వాత సినిమా సెలక్షన్ అనేది రాగా సెలక్షన్ అంటే తను ఆ మూడ్ లో ఉండిపోయాడు, డీజే టిల్లు 2 మూడ్ లో ఉండిపోయాడు. తన ఎంట్రీ కూడా డీజే టిల్లు బ్యాక్గ్రౌండ్ వేసి అది కొంచెం ఆ జానర్ లో ఉండిపోయాడు తప్ప కంప్లీట్ కొత్త జానర్ ట్రై చేద్దాం అన్న ఇది లేదు. అండ్ యాక్టింగ్ కూడా తను తీసుకున్నది టిల్లు స్క్వేర్ కి దీన్ని కంపేర్ చేసుకుంటే స్టోరీ వైజ్ గా కాన్సెప్ట్ వైజ్ గా డిఫరెంటే కానీ యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి సేమ్ టిల్లు స్క్వేర్ ని రీపీట్ చేసాడు అనిపించింది, ఎక్కడ కొత్తగా అనిపించింది తన యాక్టింగ్. కొంచెం క్రాక్ జాక్ చూసిన వాళ్ళకి వస్తుంది క్రాక్, అట్లా ఉందన్న. బాగాలేదని చెప్పను. సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, కామెడీ, సెకండ్ హాఫ్ బాగున్నాయి. కానీ రా అనేది ఒక వింగ్ ఉంది చూసారా, మన దేశాన్ని కాపాడే వింగ్స్ లో అదొకటి. దాన్ని కొంచెం జోవియల్ గా సరదాగా చూపించారు, నాకు అది నచ్చలేదు. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారి మార్క్ అయితే లేదు సినిమాలో, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ అయితే నాకు కనిపించలేదు. అండ్ వైష్ణవి చైతన్య షీఈ్ ఎ గుడ్ పెర్ఫార్మర్. యాక్చువల్ గా ఆమెకు కూడా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ దొరకలేదు అనిపించింది సినిమాలో. అండ్ సిద్ధు గారు 1 man షో ఆయన కంప్లీట్ గా. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు దే గివ్ దర్ బెస్ట్. బట్ మ్యూజిక్ ఒకటి ల్యాగ్ ఉంది సినిమాలో, మ్యూజిక్ ఒకటి ప్రాపర్ గా లేదు. బ్యాక్గ్రౌండ్ కానీ ఏదన్నా కానీ ఒక భాగ్యనగరం సాంగ్ తప్ప రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఏంటో ఒక అరబిక్ స్టైల్లో ఆ స్టైల్లో వెళ్ళిపోయాయి. నాకు సాంగ్స్ కూడా అంతేం అనిపించలేదు. అండ్ ఓవరాల్ గా మూవీ అయితే బిలో యావరేజ్ అన్న. అసలు మీరు ఏమనుకుని పోయారు, అక్కడ ఏమనుకున్నారు? ట్రైలర్ చూసిన తర్వాత ఈ వాంటెడ్ టు జాయిన్ రా అని తెలిసింది. ఆ రా జాయిన్ అవ్వడానికి ఆయన చేసే కష్టం బాగుంటుంది, కానీ అంత జోవియల్ గా సరదాగా రాని ఎవరు వాళ్ళ చేతుల్లో తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది అంత కరెక్ట్ గా అనిపించలేదు. లాస్ట్ కి రాలో జాయిన్ అయ్యారని సినిమాలో చూడండి, బట్ అది ప్రాపర్ వే అయితే కాదు రాలో జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెన్స్ వింగ్, అది వాళ్ళు చేసే కష్టం ఎంత పడతారో అది మన ఎవరికి కూడా తెలియదు. వాళ్ళ కష్టం ఏంటి, దేశం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. సో అలాంటి వింగ్ని పట్టుకుని కొంచెం కామెడీగా చూపించినట్టు అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం అయితే చెప్తున్నాను కదా, సిద్ధు గారు అయితే 1 man షో. సింపుల్ గా ఆయన సింగిల్ గా దొల్లగొట్టేశాడు సినిమాని. వాళ్ళ ఫ్యాన్స్ కి సిద్ధు గారి కోసం చూడాలి అనుకుంటే దే కెన్ వాచ్. అండ్ వైష్ణవ్ గారి పెర్ఫార్మెన్స్ ఉన్నందులో ఆవిడైతే బాగా పెర్ఫార్మ్ చేశారు, బట్ ఇంకా చేయొచ్చు, బెటర్ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ ఇంకా బాగుండొచ్చు అని అనుకున్నా. డ్యూయల్ రోల్ అంటే ఒకళ్ళే చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది, డ్యూయల్ రోల్ ఏం కాదు. సో గొప్ప పెర్ఫార్మెన్సెస్ అయితే లేవు భయ్య సిద్ధు గారి దగ్గర. నాకు అర్థం కాలేదన్న, ఆయన ఏం తెద్దాం అనుకున్నాడు అనేది అర్థం కాల. వాట్ హీ వాంటెడ్ టు సే, ఒక స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఆ స్టోరీ టెల్లర్ ఏం చెప్పాలనుకున్నారో మనకు తెలుస్తుంది, బట్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారు అనేది కూడా నాకు అర్థం కాలేదు. అంటే కామెడీ సినిమా, కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ తండ్రికి కొడుక్కి మధ్యన ఫన్ ఉంటుంది. బట్ వాట్ హీ వాంటెడ్ టు సే లవ్ స్టోరీ ఉంది. రాని ఎందుకు తీసుకున్నారు, దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఐ డోంట్ హ్యావ్ దట్ ఆన్సర్ అనమాట. కాకపోతే లాస్ట్ లో ఒక ట్యాగ్ లైన్ వేశారు, సిలీ
సిలి గొప్పవాడా శిల్పం గొప్పదా అన్నట్టుగా, అంటే మనిషి మలుచుకునే సిలి గొప్పదా శిల్పం గొప్పదా అని. బట్ నాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకు ఈ సినిమాని కంటెంట్ ని తీసుకున్నారని. ఓవరాల్ గా సినిమాకి అయితే 5కి 2 రేటింగ్ ఇస్తాను. అది కూడా 2 రేటింగ్ కంప్లీట్ సిద్ధు గారి పెర్ఫార్మెన్స్. 1 and only 1 man show. మార్క్ కనిపించలేదు అన్న. బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా అయితే కాదు, ఆయన మార్క్ అయితే కనిపించలేదు. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన నుంచి ఆ ప్యూర్ లవ్ కంటెంట్ కానీ ఏదైనా కానీ. యాక్షన్ అన్నారు కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా మిస్కమ్యూనికేట్ అవుతున్నాయి. స్టార్టింగ్ లో ఆయన బుల్లెట్ తో కాల్చినప్పుడు న్యాయం చేసిండు ఆయన. అమ్మతోడు చెప్తున్నా, ఆయన జొన్నలగడ్డ సిద్ధు ఆయన సీన్ రాగానే అమ్మతోడు మస్తు సూపర్ అనిపిస్తుంది. మిగతా రోల్లా మిగతా టైంలా ఇక దొబ్బింది. సాంగ్స్ మాత్రం ఏమాత్రం బాగలే. డాన్సులు ఎందుకు ఆ డాన్స్ కష్టంగా అతి కష్టంగా జానీ మాస్టర్ కష్టపడ్డాడేమో అని అది కష్టం మీద డాన్స్ చేసిండు మన జొన్నలగడ్డ సిద్ధన్న. నేను చెప్తున్నా అక్కడక్కడ ఆయన కామెడీ మాత్రం మీ సార్కు పెళ్లి కాలే అని ఒక డైలాగ్ ఉంటది. ఆ కామెడీ జోన్ మాత్రం ఓ మేడం ఇదరా మీ సార్కి పోయి మీ పెళ్ళానికి రొమాన్స్ చేసుకోమను, మా దగ్గర వచ్చి నాకే తలగా ఎందుకు తింటున్నాను. అక్కడక్కడ కామెడీ మాత్రం బాగా జొన్నలగడ్డ సిద్ధన్న మాత్రం పండించిండు. భాస్కర్ గారు ఇంకా కొద్దిగా ఆ స్టోరీని కొద్దిగా అటుబడి కొద్దిగా మలిచి తీస్తే కొద్దిగా ఆయనకు సెట్ అయ్యేలా తీస్తే బాగుండు. కాకపోతే ఈ సినిమాకి హీరో మాత్రం ప్రకాష్ రాజ్ గారే. జొన్నలగడ్డ సిద్ధు కొద్దిగా ఆయన గ్లామర్, ఆయన కొద్దిగా ట్రెండింగ్ హీరో కాబట్టి హీరోగా పెట్టాలంటే పెట్టిరు ఆయనకు, అంతే హీరోగా పెట్టాలంటే పెట్టిరు. ఈ మూవీకి హీరో మాత్రం ప్రకాష్ రాజ్. కానీ ఇట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ కి ఇవ్వద్దని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకు బ్యాన్ చేయాలన్నా అని మీ క్వశ్చన్ మీరు ఇస్తారు కదా. బ్యాన్ చేయాలంటే తెలుగు భాష అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఆయనకి ఇష్టం ఉండదు. ట్విట్టర్ లో మీరు ఫాలో అయితే ఆయన అప్పుడప్పుడు సెటిల్ చేస్తారు. ఇలాంటి చిల్లరగాలకు బైకాట్ చేయాలి తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఆయన క్యారెక్టర్ భర్తీ చేయాలంటే సాయి కుమార్ జగవతి బాబు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని భర్తీ చేసుకొని సినిమాలు తీసుకోండి. దయచేసి ప్రకాష్ రాజ్ గారిని తెలుగు ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని నేను కోరుకుంటా. సినిమాలో నిజంగా ట్విట్ బాలోవా నువ్వు ఒక రివ్యూ ఇస్తావు. ఇప్పుడు తిట్టిండు మనం ఒకటే బాయ్ బాయ్ ఏముంది ఇప్పుడు దాంట్లో ఏముంది సార్ చెప్పు ఏముంది అన్నా నీకు సార్కి పెళ్లి అయింది. మా సార్కి పెళ్లి అయిపోయింది ఎప్పుడు. మీ సార్ పెళ్ళంతో రొమాన్స్ చేయమని చెప్పాయి. ప్రకాష్ రాజ్ గారిని రొమాన్స్ చేయవద్దు. ప్రకాష్ రాజ్ గారు ఒక బెట్టింగ్ రాజా. వాడు రొమాన్స్ చేయడానికి వాడు ఉంది. వాడు ఒక బెట్టింగ్ రాజా, యువతకు చెడగొడుతున్న చిల్లరగాడు. కానీ ఇప్పుడు నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చెప్పింది నేను చెప్పితే